హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే మా ఇంట్లో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేస్తామని చూపిస్తాం, మీకు కూడా చూసేయండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అలానే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఒక్కసారి మేము పెట్టినట్టు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది ఏంటంది కూడా కామెంట్ చేసేయండి. చాలా అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే చూపించేస్తాం. చూసేసండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటని కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మన పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలోకి ఉప్పు పసుపు వేసి ఒక నైట్ అంతా అయితే ఇట్లా పక్కన పెట్టేసుకోవాలండి. దాని మీద ఒక పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ బోర్లించుకొని చూడండి, తెల్లారేసరికి ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకో పక్క ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. ఇది వచ్చేసి మంచి నూనె. దీంట్లోకి ఇప్పుడు ఎండుమిర్చి మనం పోపు అయితే వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేగాక తాలింపు గింజలు అవి కూడా వేసి కలర్ మారేదాకా అయితే ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు దీంట్లోకి మెంతు పసుపు ఒక 3 స్పూన్లు మెంతు పసుపు అయితే వేసుకోవాలి. దీంట్లోకి కచ్చా బిచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఈ రెండు చక్కగా ముక్కలకి పట్టేలాగా అడుగు నుంచి చెయ్యి వెళ్ళనిచ్చి మంచిగా అయితే కలుపుకోవాలి పచ్చడిని. ఒక్కసారి నిజంగా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి తిన్నారంటే నెక్స్ట్ టైం పెట్టించుకుంటూనే ఉంటారు మీరు పక్కా. ఈ పచ్చడిని అంతా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా అయితే కలిపేస్తుంది అత్తమ్మ చాలా బాగా చేస్తారండి పచ్చళ్ళు. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ముక్క కూడా చాలా గట్టిగా బాగుంటుంది, కరకరలాడుతూ కూడా. ఇప్పుడు మొత్తం కలిసాక కారం అయితే వేసుకోవాలి. ఒక గిద్దె కారం అయితే పడుతుంది దీంట్లోకి. వేసుకొని మనం వేసుకున్న కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం అడుగు నుంచి అయితే మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి అంతా కారం పట్టేలాగా చాలా బాగుంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఈ పచ్చడి. మొత్తం అయితే చూసారా పచ్చడి కలర్ అయితే ఎట్లా మారిందో, మొత్తం ఇలా కలిసేలాగా మంచిగా అయితే కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, అదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అయితే కలుపుకోవాలి పచ్చడి అంతా కూడా. లాస్ట్లో చాలా పడుతుంది ఇంకా నూనె అసలు. దీంట్లోకి నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని పిండుకోవాలి. ఒక 2-3 నిమ్మకాయలు అయితే పడతాయి. అవి అయితే పిండేసుకుంటున్నాము. మన కాలీఫ్లవర్ పచ్చడి అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కింద హైప్ ఉంటుంది, హైప్ కూడా ఇచ్చేసేయండి.